సరే మంచిది ఆయన. ఈ రిజిస్టర్ మీద సంతకం పెట్టినాడు ఆ రిజిస్టర్ ముద్ర నెలవేస్తా 10 సంవత్సరాల కట్టిన ఉంటాం ముద్ర అంతే గవర్నమెంట్ ముద్ర అడగండి. గవర్నమెంట్ ముద్ర ఇతన్ని చూడగానే మరి చాలా సంతోషంగా నేను ఇంకా నాకు ఏ వయసు వచ్చిందని ఆయన పిచ్చలే ఇంకా అగ్గువ ఉన్నాయి అగ్గువ 50 రూపాయలు 2 కిలో తందరా 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 ఊళ్ళో వెళ్ళిపోతే నిన్నే మళ్ళబడి నిన్ను తంతరు మళ్ళా అవి సంత్రాలు 50 రూపాయలకు 2 కిలోలు సంత్రాలు అనాలి తందరా తందరా సంత్రా ఈ
బంగారం చేసి తీసుకురా. ఇదేమన్నా ఎన్ని ప్రసవాలు అనుకుంటారా ఏది ఇవ్వండి ఆరోగ్యమో తిన్నావాను నీకేం వద్దాను ఇప్పుడు దొరుకుతారు తోలుగుడు పెట్టాడు ఇంకేం ఓ దుర్మార్గుడా అనుకో శాతం తాగు మరి మరణించారు కాబట్టి మరి వారి పేరు పైన కథేపించేవారు ఎవరెవరంటే మరి ఆడపిల్లైనా మరి చెల్లైనా గంధం సమ్మక్క మరి బావైనా గంధం మరి బావైనా గంధం రాకేష్ మరి ఆడపిల్లైనా సల్ల రోజా మరి అల్లుడైనా మరి వీరస్వామి వీరందరి ఏకమై ఇంకా నిండా నూరేళ్ళు నిండక ముందే మరి గురువయ్య వెంకటమ్మ మన మధ్య నుండి మరి వెళ్ళిపోయినారని వారి ఆత్మ శాంతి కొరకు వారి కుటుంబం వారి బంధుమిత్రులు ఏకమై ఈ కథ ఇప్పించుడివి జైబవే తోడుగా మాతో ఉంది నీడాలా మాతో నడిచి అందరినీ మరిచిపోతీవా గురువయ్యా జ్ఞాపకాలు మరవాలేనే గురువయ్యా మరిచిపోతీవా గురువయ్యా జ్ఞాపకాలు మరవాలేనే గురువయ్యా పత్తిరోళ్ళ ఇల్లు విడిచివా గురువయ్యా అడవిలో నా ఇల్లు కడితివా గురువయ్యా ఏ లోక వెళ్ళిపోతీవి వెంకటమ్మ జ్ఞాపకాలు మరవాలేము వెంకటమ్మ అందరినీ
దేవతలు వారి పాడి పంటల యందు కష్ట సుఖాలలో వారి వ్యాపారం అందు మరి ఏ ఆటంకం జరగకుండా ఏ అపాయం జరగకుండా మరి తమ్ముడి పిల్లల యందు తమ్ముడి కొడుకు యందు మరి గురువయ్య వెంకటమ్మ వారి కష్టానికి తోడుగా ఉండాలి. విజయ్ భవే. భార్య భర్తలంటే ఒక ఊరిలో ఇక్కడికి దగ్గర మహాముత్తారము మండలములో కోరంపల్లి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పట్ట భర్త ముందు చనిపోయినాడు. భర్త పొద్దుగాల చనిపోతే వేడ్చి భార్య గారైనా అందరూ వచ్చి చుట్టాలు బంధువులు దూరం ఉన్నారని వాళ్ళు వచ్చేదాకా ఈ శివనాగా ఆగబట్టారు. పొద్దుగాల భర్త చనిపోతే వేడ్చి భార్య సాయంత్రం చనిపోయింది. అంటే బాధాలు పట్టుకొని బతుకున్నట్టే చనిపోయింది. అక్కడ ఒకసారి చూశాను. ఇప్పుడు ఇక్కడనే ఈ వార్త విన్నాం. ఇక్కడ చూస్తున్నాం. చూసినవా వాళ్ళ అనుబంధము. నేను నా భార్యని ఒక మాట కూడా మనపోతుంది. ఈ రోజు నాకు ఏ సమేశ్వరుడు అనే పూడికమది నా భార్యని ఎందుకు కొనినరా మాటలంటే నా భార్య ఉంటాదా వెళ్ళునా అని అతడు ఆవేదన కొద్దిపడి అతడు చనిపోయినాడు. మరి నా భర్త లేని బతుకు ఎందుకు, నేను ఈ ధరణిపై ఎలా బతకాలని భార్య కూడా చనిపోయింది. ఎంతటి బాధ కలిగా వచ్చినట్టే ఇది మన చంగాల కులానికి చాలా బాధ. ఇక్కడనే కాదు, చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. నేను అన్నా ఫలాని గ్రామంలో చనిపోయినాడు. ఏమేనన్నా వాళ్ళ తిట్టుకున్నోళ్ళు కాదు, కొట్టుకున్నోళ్ళు కాదు, సత్యవంతులు. వాళ్ళు కూడా భార్య అంటే భర్త చూడండి ఎలాంటి ప్రేమలో వాళ్ళది. నాకు ఇంత సత్యవంతులకు హఠాత్తుగా మరణించిన దేవుడు చేశాడు. మనం చేసింది కాదు. ఇవాళ పరాత్తుడు మడిగా మట్టి బొమ్మని మాయబొమ్మగా మార్చి ఈ మట్టి చెత్తలో ఊపిరి ఊది జీవాయువు ఊది మనని మానవ బొమ్మను తెచ్చి మాట్లాడుతున్నాడు. ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. కానీ నా హృదయములో నా శరీరములో ఉన్నది ఇంకొకటి. అది మీతో మాట్లాడుతున్నాదా, మీ మనసులో ఏమనుకుంటున్నాదని దానికి తెలియదు. ప్రేమ అంటే అక్కడి తమ్ముడు ప్రేమించవచ్చు, తమ్ముడు ఎక్కడ ప్రేమించ అది ప్రేమ. కొందరు తెలివని మూర్ఖులు ఏమనుకుంటారంటే అది ప్రేమే అంటారు. అది తప్పుగా ఆలోచిస్తారు. పరాత్ముడు ఇచ్చినాడు బిడ్డ పో భూమి మీదకి. నీకు ఇచ్చిన రోజు వల్ల ఒక్క దినము నీది కాదు, ఏ రోజైతే నువ్వు పుడతావో అదే రోజు నీకు మండము తప్పదని పంపిస్తాడు. అంగడి పో కొడుకు అంటే కొడుకు గురించి మనం ఎలా ఎదురు చూస్తాము. ఆకాశపు శివాకపైన ఉన్న తండ్రి కూడా మనకి ఆ బిడ్డ నా కొడుకు ఎప్పుడు వస్తారు, నన్ను మనగా ఆరాధన ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తుంటారు.